అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో హార్ట్ అటాక్స్ అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. ఈ క్రమేణా కూడా ఎవ్రీ ఇయర్ పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల మరణాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎంత త్వరగా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డిలే చేస్తే మన ప్రాణమే పోతుంది. కాబట్టి ఈ హార్ట్ అటాక్లో గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఈ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయంటే మన గుండె మీద రక్తనాళాలు ఉంటాయి. అంటే లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు, రైట్ సైడ్ 1 రక్తనాళం ఉంటుంది. సో ఇవి కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అయ్యి సడన్గా ఆ కొలెస్ట్రాల్ ఏదైతే పేరుకుపోయి ఉంటుందో, పూడిపోయి ఉంటుందో మన రక్తనాళాలలో, అది సడన్గా బర్స్ట్ అవుతుంది అనమాట. అంటే అది 10% అవ్వచ్చు, 20% కొలెస్ట్రాల్ కావచ్చు, లేదా 50-70% కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయ్యి ఉండొచ్చు, అంటే బ్లాక్ ఉండొచ్చు. బట్ ఈవెన్ 20% బ్లాక్ ఉన్నా, 30% బ్లాక్ ఉన్నా, మన బాడీలో స్ట్రెస్కి గురైనప్పుడు ఈ కొలెస్ట్రాల్ అనేది సడన్గా రప్చర్ అయిపోతుంది. రప్చర్ అంటే ఒక వోల్కానో అనేది ఎట్లయితే రప్చర్ అయ్యి ఇట్లా పైకి వచ్చేస్తుందో, అలాగా ఆ కొలెస్ట్రాల్ ప్లాక్లో ఉండే కెమికల్స్ అన్ని బయటికి బ్లడ్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బ్లడ్లో ఉండే రక్తనాళాలు వచ్చేసి గడ్డగట్టిపోతాయి అన్నమాట. ఇదంతా కూడా వితిన్ సెకండ్స్ అండ్ మినిట్స్లో జరిగిపోతుంది. ఓకే, ఏదో గంటల్లో లేదంటే రోజుల్లో జరగదు ఇదంతా. సో వితిన్ సెకండ్స్ అండ్ మినిట్స్లో జరుగుతుంది. ఇలా సెకండ్స్ అండ్ మినిట్స్లో జరగడం వల్ల మన గుండెకి బ్లడ్ సప్లై అయ్యేది సడన్గా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు కింద ఉండే గుండె కండరం అనేది దెబ్బతింటుంది. సో అలా దెబ్బతినకుండా, హార్ట్ ఫంక్షన్ తగ్గిపోకుండా, మిగతా రకరకాల కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే అక్యూట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి గోల్డెన్ అవర్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే మ్యాక్సిమం డ్యామేజ్ తగ్గించగలం అనమాట. ఎందుకంటే ఒక్కసారి మజిల్ డ్యామేజ్ అయిన తర్వాత రికవరీ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత ఫాస్ట్గా మన హార్ట్ మజిల్ రికవరీ అనేది చాలా కంప్లీట్ నియర్ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాట్ ఈస్ దిస్ గోల్డెన్ అవర్? సో ఈ గోల్డెన్ అవర్ అనేది వితిన్ 120 minutes లోపల మనకి ఏదైతే కంప్లీట్గా బ్లడ్ క్లాట్ అయ్యి బ్లడ్ వెజల్ అక్లూడ్ అయి ఉంటుందో, అంటే మూసుకుపోయి ఉంటుందో, దాన్ని ఓపెన్ చేసి బ్లడ్ ఫ్లో అనేది గుండె కండరానికి అందించగలగాలి. సో దిస్ ఈజ్ గోల్డెన్ అవర్, 120 minutes. సో ఇవి డిఫరెంట్ లొకేషన్స్ని బట్టి మనము 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈ అక్యూట్ హార్ట్ అటాక్లో. ఫస్ట్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాక్ను రిలీవ్ చేసి ఓపెన్ చేసి స్టంట్ వేయడం. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఇప్పుడు క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది ప్రతి చోట కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి, సో మ్యాక్సిమం ఎవరికైతే ఈ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్స్కి దగ్గర ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ ఐడెంటిఫై చేసిన వెంటనే అక్కడికి రీచ్ అయ్యి యాంజియోగ్రామ్ చేయించుకొని కంప్లీట్ బ్లాక్ అయిన వెజల్ని ఓపెన్ చేసి స్టంట్ వేసుకోవడం అనేది నెంబర్ 1. ఇది ఈ టోటల్ ప్రొసీజర్. అంటే మీరు హాస్పిటల్కి వచ్చి ఈసీజీ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి యాంజియోగ్రామ్ తీసుకొని ఈ మొత్తం ప్రొసీజర్ కూడా వితిన్ 120 minutesలో మీరు చేసుకోగలిగితే మీ గుండె కండరం అనేది వీక్ అవ్వకుండా నార్మల్గా రిస్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా కొందరికి ఈ ఫెసిలిటీస్కి దూరంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అంటే లైక్ రూరల్ ఏరియాస్ తీసుకోవచ్చు, సెమీ అర్బన్ తీసుకోవచ్చు. సో వితిన్ 2 hours రీచ్ కాలేకపోతే మనకి దెర్ ఆర్ 2 different ఆప్షన్స్. ఒకవేళ మీరు వితిన్ 30 minutes ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హార్ట్ అటాక్ అని నిర్ధారణ అయ్యి మీకు 120 minutes అంటే 90 minutes ట్రావెల్లో మీరు వెళ్ళగలిగితే క్యాత్ ల్యాబ్ ఉన్న సెంటర్కి వెళ్ళగలగచ్చు. అక్కడికి వెళ్ళి ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు. అలా లేని పక్షంలో అంటే మీకు మోర్ దాన్ 120 అంటే 2 గంటల సమయం దాటి మీరు వెళ్ళలేకపోతే థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అన్నీ ఉంటాయి. అంటే మన బ్లడ్ క్లాట్ని లైస్ చేస్తాయి, అంటే కరిగిచ్చేస్తాయి అన్నమాట. ఇలాంటివి కూడా మనం తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఇవి తీసుకోవడం వల్ల మనకు డ్యామేజ్ అనేది తక్కువ అయిపోయి మనకు బ్లడ్ ఫ్లో అనేది రీస్టోర్ అవుతుంది. అంటే కంప్లీట్ కాకుండా కొందరిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, కంప్లీట్గా బ్లడ్ ఫ్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇంకొందరిలో మైల్డ్గా ఇంప్రూవ్ అవ్వడం వల్ల గుండె ఒక మజిల్ డ్యామేజ్ అనేది తక్కువ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్ ఉన్న సెంటర్స్కి వెళ్ళి అక్కడ మనం యాంజియోగ్రామ్ చేయించుకొని మన బ్లాక్ అనేది రిలీవ్ అయ్యిందా లేదా అది కంప్లీట్గా ఓపెన్ అయిందా అనేది చెక్ చేసుకొని, ఒకవేళ కంప్లీట్గా రిలీవ్ కాకుంటే దాన్ని మనం స్టంట్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది గోల్డెన్ అవర్. ఒకవేళ ఇలాంటి గోల్డెన్ అవర్ గిన మీరు మిస్ అయితే కాంప్లికేషన్స్ అనేది చాలా డ్రాస్టిక్గా ఉంటాయండి. మెయిన్ కాంప్లికేషన్స్ వచ్చేసి మనకి బీపీ పడిపోవడం. బీపీ పడిపోయిందంటే మనకి చాలా రిస్క్లో ఉన్నట్లు లెక్క. సో 50% ఆఫ్ ద పీపుల్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఈవెన్ మనకి హాస్పిటల్ కూడా రీచ్ కాలేని స్థితిలో ఉంటుంది. 50% మందిలో ఇప్పటికీ ఇంత మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నా, మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిగినా కానీ 50% మంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్స్కి రీచ్ కాలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మీ సిమ్టమ్స్ అనేది ఏదంటే ఛాతీ నొప్పి కానీ, సడన్గా ఆయాసం రావడం కానీ, ఇలాంటివి ఇమీడియట్గా నెగ్లిజెన్స్ అనేది లేకుండా ఐడెంటిఫై చేసి
దాన్ని మీరు రికగ్నైజ్ చేసి ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఈ గోల్డెన్ అవర్ అనేది ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. మీరు ఇమీడియట్గా ఈ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి హార్ట్ అటాక్ సింటమ్స్ని వితిన్ 120 మినిట్స్లో మీరు బ్లాక్ అయిన గుండె ఒక రక్తనాళాన్ని ఓపెన్ చేయించుకొని బ్లడ్ ఫ్లో అనేది రీస్టోర్ చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.